అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. నేను మీ త్రివేణి. ఈరోజైతే నేను మటన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం 1/2 kg మటన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ అంతా పోయిన తర్వాత 3 స్పూన్ల కారాన్ని, 1 స్పూన్ పసుపుని, 3 స్పూన్ల ఉప్పుని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 1 స్పూన్ ఆయిల్ని, కొంచెం కొత్తిమీర పుదీనానైతే అన్నింటినీ వేసి మటన్కి పట్టేలాగైతే కలిపి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. 10 మినిట్స్ తర్వాత అయితే ఒక కళాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టేసి వేడెక్కిన తర్వాత ఒక 5 స్పూన్ల ఆయిల్ని అయితే వేసి వేడెక్కించి దాంట్లోకి అయితే 2 బిర్యానీ ఆకుల్ని వేసి అవి వేసిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని 2గా చీల్చి వేశాను. తర్వాత ఒక ఆనియన్ని చిన్న ముక్కలు కట్ చేసి వేసి మంచిగా మగ్గనిచ్చాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేశాను. వేసిన తర్వాత అది కూడా మగ్గిన తర్వాత మటన్ ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మటన్ అయితే తీసుకొని వేసుకున్నాను. ఆ మటన్ అయితే కలిపి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఉడికించాలి. ఒక 70% అయితే ఉడికిన తర్వాత మనమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా మరింతగా ఉడుకుతుంది. ఫైనల్గా మంచిగా ఉడికిన తర్వాత అయితే మనం 1 స్పూను ధనియాల పొడిని, అలాగే మీకు కావాలంటే మటన్ మసాలాను కూడా వేసుకోవచ్చు. నేనైతే ధనియాల పొడిని అయితే వేశాను. ఫైనల్గా పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనాను వేసేసి స్టవ్ వేసేయాలి. మనకైతే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మేమైతే టేస్ట్ చేసాం. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు ఒకసారి నా స్టైల్లో మటన్ కర్రీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నా కర్రీ నచ్చినట్టయితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.